ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజలకు ఏమి చేశాడు అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు సహజంగా ఎవరైనా అనుకునేది ప్రతిపక్షంలో ఉన్నారు కదా, సొంత డబ్బులతో ఏమి చేస్తారు కనుక వీరి వలన ప్రజలకు ఏమి ఉపయోగం కలిగి ఉండదు అని. కానీ ఇది నిజం కాదు. 2500 మంది కెపాసిటీతో పూర్తి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి 10 ఏళ్లుగా వారి ఎగ్జామ్ ఫీజులతో సహా కడుతూ విద్యార్థులను విద్యావంతులుగా ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్న మహానుభావుడు వైఎస్ జగన్. దీనికి అనుబంధంగా దివ్యాంగులకు ఓ పాఠశాల నెలకొల్పి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తున్న దయాహృదయుడు. దీనితో పాటు మానసిక వికలాంగులకు సైతం ఓ ప్రత్యేక పాఠశాల నెలకొల్పి సొంత బిడ్డల్లా జాగ్రత్తగా సాకుతున్న సమాజ సేవకుడు జగన్. తన పాదయాత్రలో తటస్థించిన కొందరు వైద్య సేవలు, ఆపరేషన్లకు అవసరమైన చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరకపోతే పార్టీ నిధుల నుండి వారికి సహాయం అందించి ఆపరేషన్ చేయించిన మనసున్న వ్యక్తి జగన్. అలా లబ్ధి పొందిన వారు మళ్లీ పాదయాత్రలోనే జగన్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్న విషయాలు రోజు న్యూస్ పేపర్ ఫాలో అయ్యే వారికి విదితమే. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా రాజన్న పేరు మీద చేసినవి ఇంకా అనేకం. మొత్తం రికార్డెడ్. కావాలంటే ఆఫీస్కెళ్లి రికార్డ్స్ తెచ్చుకుని చూడొచ్చు. ఇక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి వచ్చిన ప్రజాదరణ తప్ప ఏ విధంగా ప్రజలకు చేరువ కాగలిగాడు జగన్ అన్న ప్రశ్న గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందరో గొప్ప నాయకుల కొడుకులు సామాన్యులుగా మారిపోయారు. కానీ జగన్ మాత్రమే తిరుగులేని ప్రజాదరణతో ఎదిగిన కారణమేంటో తెలుసా? తండ్రి వారసత్వంతో పాటు గుణగణాల్ని పుణికిపొచ్చుకోవటమే. ప్రజల పట్ల ప్రేమ, రాష్ట్రాభివృద్ధి కోసం తపన, సమస్యల్ని అర్థం చేసుకుని స్పందించే నైజం, ప్రజా పోరాటాల్లో వెనుకడుగు వేయని ధైర్యం, ఇవన్నీ రాజన్న వారసుడిగా, ప్రజానాయకుడిగా ప్రజల చేత ఆమోదం పొందిన వారి మనసులో స్థానం సంపాదించాడు. బహుశా జగన్ గారు చేసినన్ని ప్రజా పోరాటాలు వైఎస్ గారు కూడా చేయలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇంకా దేశంలో ఏ నేతకి ఎదురుకాని దుర్భర పరిస్థితులు, వ్యతిరేక సంఘటనలు ఎదుర్కొన్నారు జగన్. ఆయన స్థానంలో మరో నేత ఉంటే ఈ రాజకీయాలు వద్దు బాబోయ్ అని ఆ రోజుల్లోనే కాంగ్రెస్ కి సాగిలపడి అక్రమ కేసుల నుండి గట్టెక్కేవారు. కానీ ఇక్కడ జగన్ ఈ ప్రభావం ఎంత బలమైనదో చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ. దేశంలో ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుని తన దారికి అడ్డు లేకుండా చేసుకుని, రాష్ట్రంలో ఏ పార్టీని అయినా తన కాళ్ల చుట్టూ తిప్పుకుని తాయిలాలతో పబ్బం గడిపి అధికారంలోకి వచ్చే చంద్రబాబు 2014లో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల గడపలు ఎక్కి దిగి గడగడలాడుతూ పోటీ చేసి ముక్కీ మూలిగి అధికారంలోకి వచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా జగన్ పోరాటాల ద్వారానే అతని అవినీతి, అక్రమాలు బయటకొచ్చాయి, వస్తున్నాయి. చంద్రబాబు చివరి రోజుల్లో ఇన్ని శంకుస్థాపనలు చేస్తోంది. ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్ రద్దు చేసింది, పెన్షన్లను చివరి రోజుల్లో పెంచింది, ఆటో వాళ్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తోంది. జగన్ గారి నవరత్నాలలో ఉన్న పథకాలను కాపీ కొట్టే. ఇవి చాలదా? ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి తన మేనిఫెస్టో అధికారంలోకి రాకమునిపే అమలు చేయించుకుంటున్న జగన్ ప్రభావవంతమైన ప్రజానేత అని చెప్పుకోవడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.